హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు, హనుమాన్ మూల రూపకర్త, పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో చేపట్టిన 108 గ్రామాల హనుమాన్ దీక్ష రథయాత్ర రథాన్ని పంచముఖ హనుమాన్ దేవాలయం వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో హనుమాన్ మాల దీక్ష గొప్పతనం విశిష్టత తెలియజేయడానికి శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ చేపట్టిన 108 గ్రామాల సందర్శన చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. సిద్దిపేటలో ఏది ప్రారంభించినా సిద్ధిస్తుందని తెలిపారు. దుర్గాప్రసాద్ స్వామీజీ గారి సంకల్పంతో 108 గ్రామాలతో మరి ఈ ఆంజనేయ స్వామి రథాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దుర్గాప్రసాద్ స్వామీజీతో మన సిద్దిపేటకు ఎంతో అనుబంధం ఉంది. స్వామివారు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ప్రతి సంవత్సరం మన దగ్గర వచ్చి హనుమాన్ మాలాధారణ కార్యక్రమాన్ని వారు ఇక్కడ ప్రారంభించారు. వారి ఆశీస్సులతోనే మరి హనుమాన్ భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా మన సిద్దిపేటలో ప్రారంభించుకొని ఈరోజు తెప్పోత్సవం కూడా మరి విజయవాడ తర్వాత తెలంగాణలో హనుమాన్ స్వామి తెప్పోత్సవాన్ని మన కోమచెరువులో జరుపుకోవడం కూడా చాలా విశేషం. మరి ఆ దుర్గాప్రసాద్ స్వామికి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 108 గ్రామాల్లో దిగ్విజయంగా ఈ యాత్ర కొనసాగాలని, ఈ ప్రాంత ప్రజలందరికీ మరి మంచి ఆరోగ్యాలను, సుఖశాంతులను, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఈ రథాన్ని తయారు చేయడంలో కానీ ఈ రథయాత్రకు బాధ్యత తీసుకున్న అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు.